మర్చిపోవడం, యేసయ్య నామమును స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ విగ్రహం పరివేషం యేసయ్య నామమున మానవుల దేవుని స్తుతిద్దాం. స్వరమెత్తి యేసయ్య నామమును స్తుతిద్దాం. యేసు 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 అనే మాట పలుకుతున్నాయి. చీకటి వెలుగుగా మార్చబడుతుంది. భయములన్నీ తొలగిపోతూ ఉన్నాయి యేసయ్య నామమును పిలుస్తున్నప్పుడు. Glory, 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 hallelujah, hallelujah. Jesus, ఈ మౌనానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. దేవుని స్తుతించడానికి పదములు దొరకడం లేదు. మనకా దేవుని కనపరచుదాం ప్రియులారా. అయ్యా మీకు వందనాలు. దేవుని స్వరూపమును చూడాలని ఆసక్తి కలిగి ఆరాధించండి. దేవుని శక్తిని పొందాలని గుర్తించి ఆరాధించండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారానే మనం జీవించగలము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు చిన్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ప్రభువారు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి ప్రభు మహిమను పొందినట్లుగా శ్రేష్ఠుడైన దేవుని యొక్క స్వరూపమును మనం మార్చబడినట్లుగా దేవుడి లోకానికి దిగి వచ్చిన దినాల్లో ఎక్కడ చూసిన పండుగ వాతావరణం మనం ఉన్నప్పుడు ఎంత సంతోషకరమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దినదినము దేవుని స్తుతిస్తున్న కొలది, దినదినమును దేవునితో మనం ఉంటున్న కొలది మనలో ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన లక్షణాలు, ఆయన శక్తి ప్రతిబింబించాలి. అందుకే దేవుడు ఆయనలా మార్చడానికే ఈ లోకానికి వచ్చాడైన. మనలో పాపమును తొలగించి పరిశుద్ధంగా మార్చడానికే, రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. మనలో ఎవరు నశించిపోకూడదనే ఆయన వెదికి ఈ లోకంలో మన కొరకు దిగి వచ్చాడు. ఆ దైవిక లక్షణాలు నీవు కలిగి జీవించాలంటే, ఆ దైవ లక్షణాలు సంఘమంతా కలిగి ఉండాలి అంటే స్వపరీక్ష అవసరము కదా. నీవు తూచే యాత్రాసులో సరితూగలేనయ్యా. ప్రశ్నించుకుందాం. కడవరకు నీ ప్రేమ చాటేదన్ ప్రభు. నీవు తూచే యాత్రాసులో సరితూగలేనయ్యా. కడవరకు నీ ప్రేమను చాటేదన్ ప్రభు. నీవు తూచే యాత్రాసులో భక్తి నా జీవితాలు మేమైతే త్రోగలేం ప్రభు. పాట పాడుతూ స్వపరీక్ష చేసుకున్నాం. ఎవరికి వారిని సమర్పణ చేసుకున్నాం. ప్రార్థిస్తున్నానన్న పేరుకు ప్రార్థిస్తున్నావు కానీ ప్రార్థనా శక్తి నీలో ఏమాత్రము లేదు. యేసయ్య నమ్ముకున్నామన్న పేరు మనకుంది కానీ యేసయ్య మనలో జీవించడానికి కావలసిన అర్హతను మనము కలిగి ఉన్నామా లేదా? మన ఆలోచనలే నెరవేర్చబడుతున్నాయి కానీ దేవుని ఆలోచన ఏమాత్రము నెరవేర్చబడలేకపోతుంది. అయ్యా నన్ను దృష్టించమని అడగండి ప్రియులారా. నీ కనికరం నా మీద ఉంచమని అడగండి ప్రియులారా. కోరుకుందాం, ఆసక్తితో ఉందాం. ఆశ కలిగిన వారిని దేవుడు తప్పక దర్శిస్తాడు. నేను నమ్మిన వాడను
నమ్ముకున్నానయ్యా, నన్ను అంగీకరించు. నేను నమ్మిన దానను, నీ కాకపోతే ఎవరున్నారయ్యా? నన్ను అంగీకరించాలయ్యా. త్రోసేయకుండా నీవు నమ్మిన వాడను, నన్ను అంగీకరించు. నీవు నమ్మిన దానను అయ్యా, అంగీకరించాలయ్యా, అంగీకరించు. ఈ పాటలు ఒకరు పాడదాం. నా నీతికి ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణగా నీవే కదా, నీవే కదా, నీవే కదా, నా నీతికి ఆధారం నీవేసయ్యా. నీవే కదా, నీవే కదా, నా రక్షణకు ఆధారం ప్రభు. నీవే కదా, నీవే కదా, శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. లోకానికి యేసయ్య వచ్చిన అనుభవాల్లో ప్రియులారా, మన జీవితాలకు ఇచ్చిన ఉన్నత అనుభవం, రక్షణ అనుభవం, చాలా విలువైన అనుభవం ఇది. మన గృహాల్లో ధనం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, ప్రేమించేవారున్నా లేకపోయినా, పలకరించేవారు లేకపోయినా, ఒక అనుభవాన్ని బట్టి ఎప్పుడు నువ్వు గర్వించవచ్చు, మనం సంతోషించవచ్చు. అది యేసయ్య ఇచ్చిన విలువైన బహుమతి, రక్షణ అనే బహుమానం. అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునివా, మోక్షం చూపితివయ్యా, మోక్షం చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. ఆయన శరణుజొచ్చిన వారి ఎడల ఆయన దయామయుడును కనికరం సంపన్నుడై ఉన్నాడు ప్రియులారా. ఆయన పిలిచి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన స్తుతించి వారందరికీ ఆయన మంచి చేయు దేవుడై ఉన్నాడండి. ఆయన గణపరచు వారందరినీ ఆయన గణపరచువాడై ఉన్నాడండి ప్రియులారా.